ఆంధ్ర ఒడిశా సరిహద్దు తుపాకీ మోతలతో దద్దరిల్లిపోయింది. మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక నేతలు పోలీస్ కాల్పుల్లో నేలకొరిగారు. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఏఓబీ ఈ ఎన్కౌంటర్ తో భగ్గుమంది. ఏఓబీలో జరిగిన కాల్పుల ఘటనపై నంబర్ 1 న్యూస్ ప్రత్యేక కథనం. చాలా కాలం తర్వాత ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులో భారీ ఎదురుకాల్పుల సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో కొందరు కీలక నేతలు సహా 23 మంది మరణించారు. వీరిలో 8 మంది మహిళలు, మరికొందరు గాయపడ్డారు. ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులో గల చిత్రకొండ బలిమల నదీ సమీపాన మల్కాన్గిరి జిల్లా పనస్పోర్ట్ అటవీ ప్రాంతంలో తాజా ఎదురుకాల్పుల సంఘటన జరిగింది. సాధారణంగా వర్షాకాలం తర్వాత చెట్లు గుబురుగా మారి అడవంతా గుంభనంగా ఉంటుంది. సరిగ్గా ఈ కాలంలోనే మావోయిస్టు ప్లీనరీలు సమావేశాలు జరపడం ఆనవాయితీ. అంతేకాక గత కొంతకాలంగా మావోయిస్టుల ఉనికి లేని ప్రాంతంగా ప్రశాంతంగా ఉన్న ఏఓబీపై చాలా కాలం పోలీసులు పెద్దగా దృష్టి సారించలేదు. 2003లోనే ఉత్తర తెలంగాణ నుంచి మావోయిస్టులు ఖాళీ చేసి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్లిపోయారు. సంవత్సరంలోనే ఏఓబీ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతంలో ఒత్తిడి పెరగడంతో 2006లో నల్లమల ప్రాంతం నుంచి కూడా మావోయిస్టులు ఏఓబీకి చేరుకున్నారు. దీని ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ఉనికి లేకుండా పోయింది. కానీ అటు ఒరిస్సా ప్రాంతంలో మాత్రం మావోయిస్టుల ఉద్యమం చాలా వరకు బలపడింది. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో మావోయిస్టుల ఉద్యమం జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలతో పాటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో పూర్తిగా కేంద్రీకృతమైంది. మావోయిస్టు ఉద్యమ నిర్మాణంలో భాగంగా సీనియర్ నాయకులు సుమారు 25,000 మందికి పైగా సాయుధ బలగాలను తయారు చేశారు. అయితే వరుస ఎదురుకాల్పుల సంఘటనలు, పలు తప్పిదాలు, పోలీసు నిర్బంధాల ఫలితంగా ఇప్పటికీ దేశంలోని 6 రాష్ట్రాల్లో సుమారు 10,000 మందికి పైగా సాయుధ సైన్యం ఉన్నట్టు ఒక అంచనా. ఛత్తీస్గఢ్, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంకు ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలు కీలక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఆంధ్ర ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా మావోయిస్టులను అంతమొందించేందుకు ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టాయి. ఏ చిన్న సమాచారం లభించినా ఈ దళాలు విస్తృతంగా గాలింపు జరుపుతున్నాయి. జూన్లో బలిమల నదిలో ఆంధ్ర పోలీసులున్న లాంచీని ముంచేయడంతో సుమారు 38 మంది పోలీసులు మరణించారు. ఈదుతూ వచ్చిన వారిని కూడా వదిలిపెట్టకుండా తుపాకీ కాల్పులతో మావోయిస్టులు విరుచుకుపడి చంపేశారు. ఈ సంఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ దళాలు ఎదురుచూస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు అవకాశం దొరికింది. అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరపడంతో ఇప్పుడు లాంచీని ముంచేసిన సంఘటనలో కీలకమైన నేతలు ఇప్పుడు హతమయ్యారు.
ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో పురుషులు 17 మంది, అలాగే మహిళలు 7 ఉన్నారు. ఏఓబి ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోని ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లాలోని రామ్గఢ్ పనస్పుట్ మధ్య రామ్గురహ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఏఓబిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇంకా కూంబింగ్ అయితే జరుగుతోంది. పరస్పరం కాల్పులకు తెగబడ్డంతో 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 పోలీసులు కూడా గాయపడ్డారు. ఒకరు మృతి చెందినట్లుగా మనకి సమాచారం అంతూ ఉంది. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ మనకు లైవ్ లో అందిస్తారు. ఆసిఫ్. రవిశంకర్, ఉదయం నుంచి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బార్డర్లో అంటే మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. అయితే ఉదయం వేకువజామున 5 గంటల నుంచి మొదలైన తుపాకుల మోత అంటే ఉదయం 7 గంటల వరకు 5 గంటల నుంచి 7 గంటలు దాదాపు 2 గంటల ప్రాంతం 2 గంటల పాటు ఈ మావోయిస్టులకు సంబంధించి పోలీసులకు సంబంధించి భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది. ఇది ఎన్కౌంటర్లో అంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 24 మంది మావోయిస్టులు చనిపోయినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి మావోయిస్టు కదలికలపై ఇటు ఏపీ పోలీసులు కానీ అటు ఒరిస్సా పోలీసులు కానీ 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏఓబి ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ ప్రారంభమైన పక్క సమాచారం పోలీసులకు అందడంతో పోలీసులు మావోయిస్టుల కోసం వేట ప్రారంభించడం జరిగింది. అయితే గ్రేహౌండ్స్ దళాలతో పాటు స్పెషల్ పోలీస్ బలగాలతో అటు ఒరిస్సా సంబంధించిన పోలీసులు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అంటే ఏదైతే 2 రోజుల నుంచి ఏఓబి ప్రాంతంలో ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కు 30 కిలోమీటర్ల లోపల ఏఓబి అయితే అటవీ ప్రాంతం ముందు భీకరమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాదాపు 100 మంది మావోయిస్టులు ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నారన్న పక్క సమాచారం పోలీసులకు తెలవడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అయితే ఈ కూంబింగ్ లో అయితే ఇవాళ ఉదయం ఏదైతే ఏఓబి ప్రాంతంలో అయితే అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కూంబింగ్ అంటే ప్లీనరీ సమావేశం జరుపుతుండగా ఈ సమావేశంలో పలు మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు పాల్గొంటున్నట్లు కూడా పోలీసులకు పక్క సమాచారం తెలవడంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలు మోహరించి అక్కడ కూంబింగ్ నిర్వహించడం జరిగింది. అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టుల ముందుగా పోలీసులపై కాల్పులు జరపడంతోనే పోలీసులు ఆత్మరక్షణకు మావోయిస్టులపై కాల్పులు జరిపారని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి ఏఓబి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెంచిన పోలీస్ శాఖ అయితే అంటే ఇవాళ పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరగడంతో 24 మంది మావోయిస్టులు చనిపోయిన పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడిప్పుడే బలపడుతున్న మావోయిస్ట్ పార్టీకి బలపడుతున్న సమయంలోనే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఒక్కసారి ఇంత పెద్ద గట్టి దెబ్బ తగలడంతో మావోయిస్ట్ పార్టీకి పెద్ద గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఈ ఎన్కౌంటర్ పై విరసం నేతలు కానీ మానవ హక్కుల నేతలు కానీ తీవ్రంగా వాళ్ళు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బూటాకం ఎన్కౌంటర్ గా వాళ్ళు అభివర్ణిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్ పై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఇప్పటికీ వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు అయితే మావోయిస్టులకు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరపడానికి ఇప్పటికీ ఏపీ డీజీపీ సాంబశివరావు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ సమయంలో సుమారుగా 100 మంది ఎన్కౌంటర్లో పాల్గొన్నట్టు కూడా అంటే ఈ మావోయిస్టు ప్లీనరీ సమావేశంలో సుమారుగా 100 మంది మావోయిస్టులు ఉన్నట్టు కూడా పోలీసులు తెలుస్తుంది. అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలపై మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో కొంతమంది అంటే 24 మంది మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో దాదాపు అందులో 7 మంది మహిళా ఎన్కౌంటర్లు మహిళలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 18 మంది మావోయిస్టులు అంటే పురుషులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మృతుల్లో 24 మంది మొత్తం మావోయిస్టులు చనిపోవడం కూడా తీవ్ర అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ఈ మావోయిస్టుల కదలికపై గత కొంతకాలం నుంచి ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ తాజాగా ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు చనిపోవడం అనేది మావోయిస్ట్ పార్టీ గట్టి దెబ్బని చెప్పొచ్చు. అయితే ఇప్పటి పోలీసులు తెలుపుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఎన్కౌంటర్లో 2 పోలీసులకు తీవ్రంగా గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. అది 2 గాయపడ్డ కానిస్టేబుల్లో
గ్రేహౌండ్ కమాండర్ అబూబకర్ కూడా చనిపోయినట్టు కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అబూబకర్ కుటుంబాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరొక గ్రేహౌండ్ కానిస్టేబుల్ గాయపడడంతో ఆయనని నేరుగా హెలికాప్టర్ ద్వారా చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఏఓబి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉదయం ఏదైతే తప్పిపోయిన మావోయిస్టులు ఉన్నారో మావోయిస్టులను పట్టుకునేందుకు కూడా పోలీసులు మళ్ళీ కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అటు ఒరిస్సా ప్రాంతం నుంచి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం ప్రాంతం నుంచి కానీ ఆ ఏఓబి ప్రాంతంలో పోలీసులు మళ్ళీ కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కూడా తెలిపాయి. అయితే ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతానికి ఇప్పటికే పోలీసు బలగాలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రతి ప్రాంతాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసుల వద్ద మావోయిస్టుల నుంచి AK-47 రైఫళ్లతో పాటు పలు ఏదైతే ఏదైతే బాంబుల్లో అట్లాంటివి కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. పలు కీలక డాక్యుమెంట్లతో పాటు ల్యాప్టాప్లు అట్లాంటి కీలక సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితుల్లో అయితే కీలక నేతలు ఈ ఎన్కౌంటర్లు చనిపోయినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఈ మావోయిస్టులు అయితే ప్లీనరీ సమావేశంలో కీలక నేతలు పాల్గొన్న మావోయిస్ట్ అగ్రనేత రామకృష్ణ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆయన అక్కడ నుంచి తప్పించుకున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఈ విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించిన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న గాజాల రవి కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు తెలుస్తుంది. అతనితో పాటు మరో కీలక నేత మల్లేష్తో పాటు చలపతి దయా రాజన్న బెంగాల్ సుధాకర్ తో పాటు మరికొంతమంది మావోయిస్టులు అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఈ మావోయిస్టులో 7 మంది మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు మనకు తెలిసిన సమాచారం ప్రకారం మావోయిస్టు కీలక నేత ఆర్కే కుమారుడు మున్నా కూడా చనిపోయిన వారిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో నిర్ధారించలేని పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు చనిపోయారనేది ఇంకా మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతం చనిపోయిన మావోయిస్టుల శవాలను ఒరిస్సా ప్రాంతంలోని మల్కన్గిరి ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ పై ఇప్పటికే విరసం నేతలు హైకోర్టు కూడా ఆశ్రయించిన పరిస్థితి. అయితే మానవ హక్కుల సంఘం సంబంధించిన నేతలు కూడా హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బూటకం ఎన్కౌంటర్ పై వెంటనే సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ఈ బూటకు ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఈ ఎన్కౌంటర్ కు బాధ్యులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికి కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కోర్టు కూడా ఈ ఎన్కౌంటర్ పై బుధవారానికి విచారణ వాయిదా వేసింది. అయితే ఈ పోస్ట్ మార్టం మాత్రం ఇప్పుడే వాళ్ళని పోస్ట్ మార్టం నిర్వహించొద్దని కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే మరోవైపు ఈ ఎన్కౌంటర్ ఉదయం జరిగిన ఏదైతే ఏఓబి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిందో ఈ ఎన్కౌంటర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కానీ ఇటు తెలంగాణకు సంబంధించిన ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఆ 2 ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలపై సమీక్ష జరుపుతున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రాంతంలో ఇప్పటికే హోంమంత్రి చినరాజప్పతో పాటు ముఖ్యమంత్రి కూడా జరిగిన పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కానీ అక్కడ ప్రభుత్వం కూడా జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్ష పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏఓబి ప్రాంతంలో ఇంకా పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించడం జరిగింది. ఎక్కడైతే మిగిలి ఉన్న మావోయిస్టులు ఉన్నారో వారి కోసం గాలింపు చర్యలు చేపడతారు. అయితే ఇంకెంతమంది అక్కడ మావోయిస్టులు ఉన్నారనే సమాచారం కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మావోయిస్టులో ఒక మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏఓబి ప్రాంతంలో కొంత ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. రవి, ఆసిఫ్, పౌర హక్కుల సంఘాలు అవ్వచ్చు, విప్లవ రచయితల సంఘం అవ్వచ్చు, లేకపోతే మావోయిస్టులకు సానుభూతి పరులుగా ఉన్న వారు అవ్వచ్చు, ఎన్కౌంటర్ కాదు ఇది. ఎన్కౌంటర్ అంటే పరస్పరం ఫైట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి ఏ రకంగా సమర్థించుకుంటుంది? అంటే ఇప్పటికే పౌర హక్కులకు సంబంధించిన నేతలు కానీ మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారు కానీ విరసం నేతలు కానీ ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ పై ఉదయం ఏదైతే జరిగిన ఎన్కౌంటర్ పై ఇప్పటికే వాళ్ళు స్పష్టంగా ఖండించడం జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ కేవలం ఒక్క ప్రాంతంలో ఇంతమంది మావోయిస్టులు చనిపోవడం అనేది అసాధ్యం. అయితే ఇది పోలీసులు బూటకం ఎన్కౌంటర్ కు పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మావోయిస్టులను పట్టుకొని చిత్రహింసలకు గురి చేసే వారిని ఎన్కౌంటర్ చేశారని ఇప్పటికే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణగా తమకు పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలవాలంటే సమగ్రంగా న్యాయపరమైన న్యాయ నిపుణులతో విచారణ చేసే తప్ప ఈ వాస్తవాలు బయటకు రావని ఇప్పటికే వాళ్ళు ఆ కోర్టుకు ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏఓబి ప్రాంతంలో
పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపడంతోనే పోలీసులు ఆత్మరక్షణ కోసం మావోయిస్టులపై కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని ఇప్పటికే పోలీసులు చాలా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ పోలీసులు జరిపిన కాల్పుల్లోనే 24 మంది మావోయిస్టులు చనిపోయినట్టు కూడా తెలుపుతూ, అయితే ఈ కాల్పుల్లో 2 కానిస్టేబుల్ గాయపడడం, 1 కానిస్టేబుల్ కూడా అబూబకర్ కానిస్టేబుల్ అనే గ్రేహౌండ్ కానిస్టేబుల్ కూడా చనిపోయినట్టు కూడా పోలీస్ శాఖ చెప్తే, అయితే ఈ జరుగుతున్న పరిణామాలపై ఇంకా అక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నాం, ఇంకెవరైనా మావోయిస్టులు ఉన్నారన్న వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టు కూడా పోలీసు అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఒరిస్సాకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఒకరికొకరు అంటే సమీక్ష జరుపుతున్న పరిస్థితి, జరుగుతున్న పరిణామాలపై ఇంకా మావోయిస్టుల ప్రభావం ఇంకెంతవరకు, అంటే వాళ్ళ మిగిలిన మావోయిస్టులు ఎక్కడున్నారనే సమాచారం కోసం ఇంకా పోలీసులు ఏఓబి అటవీ ప్రాంతం గాలింపు చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఎన్కౌంటర్ పై మాత్రం వీరసభ నేతలు తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ జరిగిన ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ కానీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. రవిశంకర్, ఆసిఫ్, ఏపీ డీజీపీ సాంబశివరావు ఇప్పటికే స్పష్టం చేశారు, కాల్పులు జరపడంతోనే పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు, దీంతోనే ఎన్కౌంటర్ కి పాల్పడినట్లుగా ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. అలాగే ఏపీ హోంమంత్రి చినరాజప్ప కూడా స్పష్టం చేశారు. అయితే మృతుల వివరాల్ని ప్రకటించడంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఎందుకని అనుకోవాలి మనం? ఎన్కౌంటర్ ఉంది. ఈ ఎన్కౌంటర్ లో ముఖ్యంగా కీలక నేతలు ఇందులో ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరెవరు కీలక నేతలు ఉన్నారనేది మాత్రం పోలీసులు గోప్యంగా ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే వీరసం నేతలు అయితే చనిపోయిన మావోయిస్టులు ఉన్నారు, వారి పూర్తి వివరాలతో సహా వాళ్ళు ఇప్పటికే కొన్ని పేర్లు చెప్పినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఆ పేర్లను బయటికి రానియకుండా చూస్తున్న పరిస్థితి. అయితే శవాలను ఇప్పటికే మల్కన్గిరి ప్రాంతానికి తరలించడం తెలుస్తుంది. ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించిన శవాలన్నీ పోలీసు ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ పై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కూడా ఇప్పటికే మావోయిస్టు సంబంధించిన సానుభూతి సంబంధించిన నేతలు ఎవరుతున్నారో వారందరూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే పోలీసులు మాత్రం ఇంకా వాటిపై ఇంకా పూర్తిగా ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏఓబి ప్రాంతం మాత్రం ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కాల్పులు జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఇంకా అంటే కాల్పులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవిశంకర్, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. మరింత